వస్తే మాకు అసూయ వస్తుందంట. మాటిమాటితోనే కదా మీరు ఇచ్చింది. రెండోది, నీకు అంత వాళ్ళ మీద ఈ జుబ్లీహిల్స్ ఓడిపోతున్నాం అనేటువంటి భయం లేకపోతే మరి అజారుద్దీన్కు మీరు కొత్తగా అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలే? మీకు అంత వాళ్ళ మీద మమకారం ఉండి మైనారిటీలను ఏదో చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఆ రోజు ఎందుకు చేయలే? 2 సంవత్సరాలు దగ్గర వస్తుంటే ఆ జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉందని చెప్పి ఈరోజు మైనారిటీలు దూరం అవుతుండ్రని చెప్పి మరి మీరు మోసం చేసేటువంటి కార్యక్రమం కాకపోతే ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ సిటీలో ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. మీరు కట్టినరా చూపిస్తారా? రెండోది, హాస్పిటల్స్ కూడా టీమ్స్ హాస్పిటల్స్ నీకు ఇక్కడ ఎర్రగడ్డ కానివ్వండి, సనత్ నగర్ చెస్ట్ హాస్పిటల్, అల్వాల్ ప్రాంతం కానివ్వండి, ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి, మీరు పోయి ఫోటోలు దిగుతుర్రే, అవి మేము శాంక్షన్ చేసి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కదా మీరు వచ్చింది. ఏం అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో చేసినరో ఎక్కడైనా చర్చ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు 23 మాసాలలో ఏం చేశారు, మేము గతంలో ఏం చేసినాం, ఏడ చర్చకు పెట్టినా కానీ రెడీ ఉన్నాం. ఎస్ఆర్డిపి ద్వారా మీకు ఫ్లైఓవర్లు కానీ 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 ఆర్ఓబీలు, ఆర్యూబీ 1, ఒక కేబుల్ బ్రిడ్జు, ఒక స్టీల్ బ్రిడ్జు, ఈ విధంగా హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మీకు వేరే దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మరి సూపర్ స్టార్ తమిళనాడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన్నే చెప్పిండు, నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని చెప్పి. అంటే ఈ డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు. ఆయనంట వర్షం పడుతున్నట్ట అమీర్పేటకు 10 నిమిషాలు పోయిందంట. నువ్వు 10 నిమిషాలు పోయినాక పోయి 4 నెలలు అయింది కదా, ఏం చేసినావు చెప్పగలుగుతావు ఆడ? రెండోది, ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ. ఎన్టీ రామారావు గారి వీర అభిమానే కదా మాగంటి గోపీనాథ్. ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపీనాథ్ గారు కదా. ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపీనాథ్ గారు. అంటే వాళ్ళ ఓట్లు కూడా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నిన్న డ్రామాలు నడిపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మాట్లాడితే ఏం చెప్తుండు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఫ్రీ బస్. మరి మిగిలిన హామీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇస్తాన్న 2500 ఏమైనా? మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి బంగారం ఏమైంది? ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పారు. మరి అవి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఇవాళ ఉన్నది కదా రోడ్ షో, ఇవి కూడా మాట్లాడు దమ్ముంటే. మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా, రెండోదంట జుబ్లీహిల్స్ అంట దగ్గర 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంట. మరి గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 23 నెలల నుంచి అంటే జుబ్లీహిల్స్ ఒకటే మీద, మిగిలిన కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కావా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా మీరు? మరి మా నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసిరో చూపించగలుగుతారా మీరు వచ్చి? ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మీకు రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ గిఫ్ట్ కావచ్చు, మాంకాళి జాతర బోనాలు కావచ్చు, అంగరంగ వైభవంగా మనం చేపట్టినాం. ఈరోజు పరిస్థితి ఏంది? కరెంటు కూడా అనేక సందర్భాలలో పోతుంది. 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఆ బిల్స్ ఎందుకు పంపిస్తారు? బిల్లు కట్టమని ముక్కుపిండి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపడుతున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, రేషన్ కార్డులు అంటే మేము ఇవ్వలేదంటారు, వాళ్ళే ఇచ్చినట్ట. రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇట్లా మా ప్రభుత్వ హయాంలో ఇయ్యలేదంటే దానికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.
అది దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాన్ని